నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాత్ముల సేవలు దేశం మరవదు. క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్. సరైన సమయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారు. టీడీపీ ఎమ్మెల్యేల చేరికపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన. 3 వ్యవసాయ బిల్లులను బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాల్సిందే. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంతకాల సేకరణలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ హెచ్చరిక. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లా పాడేరులో గిరిజన వైద్య కళాశాలకు ఆన్లైన్ ద్వారా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఎలా ఉంటుంది ఆ గ్రామ స్వరాజ్యం అన్నది, ఊహలకే పరిమితమైన ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని ఆంధ్ర రాష్ట్రంలో చూపించగలిగే పరిస్థితిలో ఈరోజు మన ప్రభుత్వం ఉంది అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళటికి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ 1 సంవత్సరం పాటు కాలం కూడా గడిచింది అని కూడా చెప్పగలుగుతున్నా. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు, ఇలా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని గ్రామ స్థాయికి తీసుకుని పోయిన మన ప్రభుత్వం ఇదే రోజున అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర జనాభాలో దాదాపుగా 6% ఉన్న గిరిజనులకు, సరైన సమయంలో సరైన రీతిలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు వైకాపాలో చేరుతున్న సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గురజాడ కళాక్షేత్రం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. విశాఖలో మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారని ప్రశ్నించగా, భవిష్యత్తులో చాలా మంది చేరుతారని విజయసాయిరెడ్డి చెప్పారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చి పార్టీలో చేరుతామనుకునే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని ముందుగానే ప్రకటించామని అన్నారు. పార్టీ విధానాలకు లోబడి పనిచేసే వారిని ఎవరైనా ఆహ్వానిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. మాజీ మంత్రి గంటా విషయాన్ని ప్రస్తావించగా, భవిష్యత్తులో మీరేపి చూస్తారని సమాధానమిచ్చారు. సరియైన సమయంలో సరియైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పార్టీలో రాజీనామా చేసి పార్టీలో రావాలి. మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందిస్తున్నటువంటి పరిపాలన చూసి మంచి స్వచ్ఛమైనటువంటి చాలా మంది శాసనసభ్యులు సుముఖంగా ఉన్నారు. దానిలో కొంతమందిని సెలెక్టివ్గా మాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆశయాలకి, సిద్ధాంతాలకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం. రైతులను కూలీలుగా మార్చే చట్టాలను రద్దు చేసే వరకు బీజేపీ ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేస్తామని పీసీసీ చీఫ్ శైలజానాథ్ హెచ్చరించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంతకాల సేకరణ చేపట్టారు. వెంటనే 3 బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులని బానిసలుగా మార్చే 3 బిల్లుల సవరణని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది కేవలం కార్పొరేట్లైన అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళకి
భారతదేశ రైతుల్ని బానిసలుగా కూలి వాళ్ళుగా మార్చే కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. మీ ఆటలు సాగవు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన భారతదేశాన్ని మీరు భారతీయ రైల్వేలుగా చూశాం. ఈ రోజున మేము అదానీ రైల్వేలుగా చూస్తా ఉన్నాం. మా రైతుల్ని మీరు అంబానీలకు అదానీలకు అప్పగిస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం తెలియజేస్తా ఉన్నా. మీకేం తెలుసు? వండి పెట్టిపోతే తినిపోయే వాళ్ళు మీరు, తిని వృధా చేసేవాళ్ళు మీరు, లేక ఎవరు తినకూడదని కింద పడేసేవాళ్ళు మీరు. మినిమం సపోర్టివ్ ప్రైస్ తో ధాన్యం కొంటే ఆ ధాన్యాన్ని అవసరమైతే తక్కువ ధర. ఉత్తర వైకాపా కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 51వ వార్డు ఎస్సీసీఎల్ నాయకుడు గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కెకే రాజు, అనిల్ కుమార్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాత్ముడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేద మహిళలకు భారీ ఎత్తున చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా వార్డు అభ్యర్థులు, మహిళా నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూపించండి. దేశానికి మీరు ఏం సందేశం ఇస్తారు భావి భారత ప్రజలకి అని ఆయన అన్నాడు. నా జీవన విధానమే ఈ దేశానికి ఒక మంచి మెసేజ్. అంటే ఆయన విధానం ఎంత గొప్పదంటే బాపూజీ గారి 151 జయంతి సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఆయన సేవల్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా భవిష్యత్ తరాలు గాంధీ గారి ఆశయాలను, లక్ష్యాలను, అహింసా మార్గంలో ఆయన చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకునే విధంగా అందరిలోని కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా పేద ప్రజలకి దుప్పట్లు, చీరలు, పళ్ళు, ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నామని జీవీఎంసీ 38వ వార్డు వైకాపా నాయకులు ఉమామహేశ్వరరావు, టీఎల్ఎఫ్ నాయకురాలు బెహరా వెంకటరత్నంలు అన్నారు. సచివాలయ వ్యవస్థ ఏడాది సంబరాలను బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సచివాలయ ఉద్యోగులు కూడా థ్యాంక్స్ సీఎం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. మన బాబూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ బర్త్డే. ఆయన కళ్ళకన్నా ఈ గ్రామ స్వరాజ్యం అతను ఏదైతే కళ్ళకన్నా ఆ కళలో పుట్టినరోజు ఈ రోజును ఆ కళలు సాకారం చేసిన జగన్మోహన్ గారు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి 1 year అవుతున్న సందర్భంగా మీ అందరూ కలవడం జరిగింది. మా అందరి కుటుంబాలకు చాలా ఆనందాన్ని కల్పించి ఈనాటికి 1 సంవత్సరం అవుతా ఉంది. అయితే మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి, ధైర్యంగా బ్రతుకుతున్నామంటే అది మన సీఎం గారు సెలవే. అయితే అలనాడు చెప్పారు గాంధీ గారు, గ్రామ స్వరాజ్యం కావాలి అన్నారు. అయితే గాంధీ గారి నుంచి ఇప్పటి వరకు అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది మంత్రులు. మహాత్ముడు సూచించిన అహింసా నినాదం విశ్వవ్యాప్తమైందని గీతం విద్యా సంస్థల అధినేత టీడీపీ నాయకుడు శ్రీభరత్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్ముడు అనుసరించిన విలువలు అహింసా సిద్ధాంతమన్నా తనకెంతో ఇష్టమని భరత్ చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సమాజానికి మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తు చేసుకుని నా జీవితంలో అది ప్రజా జీవితం అవనివ్వండి, లేకపోతే గీతం విశ్వవిద్యాలయంలో కూడా ఆయన విలువల్ని మనం ఇవాళ సమాజంలో అందరికీ గుర్తు చేయాలి, అందరూ పాటించాలి అనేది చాలా ముఖ్యమైన దినం ఇవాళ. గాంధీ గారు దీనికోసం నిలబడేవారు. ఇంగ్లీష్లో అనేవారు, ఇప్పుడు తెలుగులో చెప్తాను. ట్రూత్ అంటే నిజం, అహింస నాన్ వైలెన్స్. బట్ ఇవాళ నాన్ వైలెన్స్ అంటే ఫిజికల్గా ఒకరిని పట్టడం గురించి కాదు. ఇవాళంతా డిజిటల్ అయిపోయింది కోవిడ్ వచ్చిన తర్వాత. ఆన్లైన్ ఫోరమ్స్లో ఇప్పుడు చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేయడం, మోహన్ లేదని చాలా అసభ్యమైన పదాలు వాడటం, అది కూడా హింస కిందే లెక్క. దాంట్లో కూడా మనం అహింస పాటించాలనేది మనందరం గుర్తు చేసుకోవాలి. రెసిలియన్స్ అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ఆశయం వైపు
ఒక మన ఏమంటారు సంకల్పంతో ముందుకెళ్ళడం అనేది గాంధీ గారు. మహాత్మా గాంధీ ఆశయాలతో గీతం విద్యా సంస్థలను ప్రారంభించిన ఘనత దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తికే చెందుతుందని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన మూర్తి ద్వితీయ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మూర్తి చనిపోవడం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ మనవడు శ్రీభరత్ పార్టీకి అండదండగా ఉండటం అభినందనీయమని అన్నారు. మూర్తి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కోవిడ్ నిబంధనల ప్రకారంగా లిమిటెడ్ కార్యకర్తలందరూ కూడా వచ్చి మరి ఆయన వర్ధంతిలో పాల్గొనడం జరిగింది. మూర్తి గారు అన్నటువంటి వ్యక్తి మరి ఆయన చేసినటువంటి సేవలు మరువలేనివి. ఎందుకంటే మాలాంటి యువతకి ఎంతో ఆదర్శనీయంగా నించున్నటువంటి వ్యక్తి, రాజకీయ రంగంలో ఏ విధంగా వ్యవహరించాలన్నటువంటి ఒక ఆలోచన తత్వంతో మరి మంచి సలహాలు సూచనలు చెబుతూ మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మహనీయుడు మూర్తి గారు. ఈరోజు ఇక్కడ విశాఖపట్నానికే ఒక మూల స్తంభం. పార్టీ ఏ విధంగా విధాల్లో నడాలన్నటువంటి ఆలోచన మరి మూర్తి గారు మరి ఈరోజు లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి అభిమానులు గుండెల్లో నిలిచిపోయినటువంటి మహనీయుడు మూర్తి గారు. కాబట్టి అలాంటి వ్యక్తి జయంతికి పాల్గొనడం మేమందరం చేసుకున్నటువంటి అదృష్టం. రెండోది, ఈరోజు గీతం అధినేతగా మరి బాధ్యతలు స్వీకరించినటువంటి భరత్, మరి ఆయన మనవడిగా ఉన్నటువంటి భరత్ గారు ఆయనలో చూసుకుంటూ, ఎందుకంటే భరత్ గారు కూడా సేమ్ మూర్తి గారు లాగే కనిపిస్తూ ఉంటాడు ఆయన కూడా. కాబట్టి ఒక యువ రక్తం మరి మూర్తి గారు లేనప్పటికీ కూడా ఆయన సేవలు ఈయన ముందుకు నడిపించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు భరత్ గారు కూడా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దక్షిణ ఇన్ఛార్జ్ హైదర్ అలీ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు, 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని సాల్ధానా తదితరులు పాల్గొన్నారు. మహాత్ముని బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన నిరంకుశ వైఖరికి నిరసన తెలిపారు. సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళల అత్యాచారాలపై ఖండిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఇవాళ జరిగిన మా రైతుల కార్యక్రమంలో మా శంకా సార్ వైపు నుంచి మేమందరం హాజరయ్యాము. ఇలాగే కాకుండా ఇంకా మీదట ఏమైనా ఇలాంటివే జరుగుతూ ఉన్నప్పుడు మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి తప్పుడు విషయాలైనా సరే, తప్పుడు ప్రభుత్వం నడుస్తున్న ఈ వైఖరి మీద మేము ఎప్పుడు ఖండిస్తున్నాము. ఓకే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక బిల్లులకి వ్యతిరేకంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున మహాధర్నా చేపట్టడం జరిగింది. మీరు చూశారు విజువల్స్ అన్ని, ఎంత జనసమూహం రైతులందరూ వచ్చారో, ఎంత వ్యతిరేకత ఉందో మీకే అర్థమవుతుంది. దయచేసి నా వాయిస్ బాగలేదు కాబట్టి మా పిసిసి ప్రెసిడెంట్ గారు, కిష్టపర్ తిలక్ గారు, ఏఐసిసి సెక్రటరీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ అందరూ ప్రతి ఒక్కరు రైతుల. వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, డాక్టర్ బివి సత్యవతి, ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆదిప్రాజ్, నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాత్ముడి త్యాగాలను స్మరించుకుంటూ ఆయన బాటలో ముందుకు వెళ్తామని పలువురు నేతలు తెలిపారు. మంచి రోజు కాబట్టి ఈరోజు ఆఫీస్కి వస్తే బాగుంటుందని చెప్పేసి మొదటిసారి నేను చాలా ఆనందం ఉంది. మంచి కుటుంబంలోకి మంచి ఎలివేషన్ నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ప్రత్యేకంగా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. రెండే విషయాలు చెప్తాను. మహాత్మా గాంధీ కోసం, అలాగే మన పార్టీ కోసం. మహాత్మా గాంధీ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ చెప్పిన ఒక మాట, ఎవ్రీ ఫైవ్ యూ హ్యావ్ టు స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు పూర్ పీపుల్. రాష్ట్ర బడ్జెట్లో ప్రతి పైసా కూడా ఏ నాయకుడైనా సరే ఖర్చు పెట్టేటప్పుడు
అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి నాయకుడా అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే దేశంలో లౌకిక ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి విమర్శించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని కొనసాగించడం కోసం ఎన్నో కుట్రలు చేస్తోందన్నారు. రాజ్యాంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఈ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, దాని యొక్క ప్రజాస్వామిక విలువలని తుంగలోకి తొక్కి ఈ దేశాన్ని మత ప్రాతిపదికగా చీల్చడం ద్వారా వారి యొక్క అధికారాన్ని కొనసాగించడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలోనే రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ప్రక్రియకి పూనుకున్నారు. మనం అందరమే చూస్తూ ఉన్నాం. అది సుప్రీంకోర్టు దగ్గర నుంచి కాగ్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, వీటన్నిటినీ వాళ్ళు ఏది చెప్తే అది చేసేటటువంటి కీలుబొమ్మలుగా తయారు చేసుకొని మహాత్మా గాంధీ జయంతిని 35వ వార్డు వైకాపా నాయకుడు విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేలంపేటలో జరిగిన కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను భాస్కర్ రావు కొనియాడారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ 151వ జయంతి కార్యక్రమాలు ఈరోజు మా 35వ వార్డులో అంగరంగ వైభవంగా అంబరాన్ అంటే సంబరాలతో ఇక్కడున్న ప్రతి ఒక్కరి సమక్షంలో ఈ స్టార్లైట్ క్లబ్ ఆధ్వర్యంలో గొప్పగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ గాజువాక కన్వీనర్ కరణెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో లాయర్ లింగంపల్లి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 151వ జయంతి సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు మరి బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ లింగంపల్లి శ్రీనివాస సత్యనారాయణ గారు, ఆయనకి నిన్న నేను ఫోన్ చేసి మరి కళలు సాకారం చేస్తూ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మరి గాంధీజీ కళల కన్నా స్వచ్ఛ భారత్ కోసం ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదేవిధంగా మన గాజువాక నియోజకవర్గంలో కూడా 20 వార్డుల్లో 50 చోట్ల ఈ స్వచ్ఛతా కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మరి ఇక్కడ గాజువాక మన కోర్టు సముదాయంలో లోపల ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలు, చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేయడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి మన లింగంపల్లి శ్రీనివాస సత్యనారాయణ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటులో భాగంగా వాణిజ్య కమిటీలో చైర్మన్గా నియమితులైన ఎంపీ విజయసాయిరెడ్డిని 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ కలిసి శుభాకాంక్షలను తెలిపారు. జ్ఞాపికను అందజేశారు. వార్డులోని సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కొత్తపాలెం మెయిన్ రోడ్లోని వైన్ షాప్ను తొలగించారని విజ్ఞప్తి చేశారు. సిడిఓ సతీష్ వార్డులో అవినీతికి పాల్పడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. 89వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షుడి అభ్యర్థి మీ దొడ్డి కిరణ్. ఈ ప్రాంతంలో 4 రోడ్ల జంక్షన్లో ఈ మదాల దగ్గర గత కొంతకాలంగా ముఖ్యంగా మహిళలు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఈ వైన్ షాప్తో పడుతున్నారండి. ఈ వైన్ షాప్ ఇక్కడ పెట్టడం వల్ల ఈ ట్రాఫిక్ అంతరాయము మరియు ఎవరైనా మహిళలు ఆ పక్కనే వెళ్ళినా సరే అసభ్యపరంగా ప్రవర్తించడం, అలాగే రోజుకు ఒక కేసైనా సరే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ కొట్టుకొని తిట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక గొడవతో ట్రాఫిక్ కూడా 1-2 గంటల అంతరాయం జరగడం కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మేము చూస్తున్నామండి. అందులో భాగంగా ఇక్కడ నుంచి వైన్ షాప్ని తొలగించాలని చెప్పేసి
అటు మా రాష్ట్ర మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి అయితే కానీ, అలాగే మన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మన విజయసాయిరెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ గారికి కూడా మేము తెలియపరచడం జరిగింది. తక్షణమే చర్య తీసుకొని ఈ ప్రాంతం నుంచి ఈ వైన్ షాప్ని తొలగించాలని చెప్పేసి హెడ్లైన్స్ మరోసారి. మహాత్ముల సేవలు దేశం మరవదు. క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్. సరైన సమయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారు. టీడీపీ ఎమ్మెల్యేల చేరికపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన. 3 వ్యవసాయ బిల్లులను బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాల్సిందే. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంతకాల సేకరణలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ హెచ్చరిక. ఇవి స్మార్ట్ సిటీ పొల్కొండ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.